హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొటాటో కర్రీ చేసుకోవడం వల్ల చూపిస్తాను. ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకుని వాటిని దోరగా వేయించుకోవాలి. నేను చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా మీరు సరిగ్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పొటాటోస్ని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకుని వాటిని కూడా ఆనియన్స్ చిల్లీ వేపిన తర్వాత వేసుకోవాలి. దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి. ముందు వేసుకోవడం ద్వారా అవి మెత్తగా డ్రై అవుతాయి. చిటికెడు పసుపు వేసుకోండి. ఇవి రెండు కలిపేటట్టు మంచిగా కలపాలి. సరిపడగా చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేసాను. ఒకవేళ స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా చాలా టేస్టీ వస్తుంది. నేనైతే వేయలేదు, మీరైతే వేసుకోండి మీరు ఇష్టమైతే. అండ్ పొటాటో ముక్కలు కట్ చేసినవి ఇందులో వేసి ఒకసారి మొత్తం అన్నీ కలిసేటట్టు కలపాలి. ఇలా ఒకసారి మీరు మొత్తం అన్నీ కలిసేటట్టు కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించండి. ఒక 2-3 మినిట్స్ చాలు. ఇలా మగ్గడం ద్వారా ఏంటంటే మీ కర్రీ త్వరగా అవుతుంది. సో చూసారు కదా, అన్నీ సరిపడగా వేసుకోవాలి ప్రతిదీ కూడా. ఇట్లా మీరు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అది మంచిగా దగ్గరకు అవుతుంది, కర్రీ కూడా అయిపోతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అండ్ మీకు ఒకవేళ ఇష్టమైతే ఇందులో ఒక లెమన్ కూడా జ్యూస్ తీసుకుని వేయండి. ఒక హాఫ్ అయితే సరిపోతుంది లెమన్ మొత్తం. ఆ జ్యూస్ కూడా వేస్తే ఇంకా మీకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. లెమన్ జ్యూస్ విత్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.